ఉన్నారు. మెగాస్టార్ అనే పేరు ఒకటి చాలు ఫస్ట్. అండ్ ముందుగా మెగాస్టార్ చిరంజీవి గారికి జన్మదిన శుభాకాంక్షలు. ఆయన ఎప్పుడు నిండు నూరేళ్లు ఆరోగ్యంగా ఇంకా బాగుండాలి. ఇంకా ఆయన చేస్తున్న మంచి పనులు ఇంకా అలా ఎప్పటికీ కూడా కొనసాగిస్తూ ఆయన ఎప్పుడు ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను సార్. యాజ్ ఏ వెల్ విషర్ గా అండ్ అలాగే యాజ్ ఎ సింగర్ గా ఆయనకి బ్యాక్ టు బ్యాక్ సినిమాలో పాడడం జరిగింది. ఆచార్య గాని లేదంటే మన భోలా శంకర్ గాని. సో ఐఎమ్ సో హ్యాపీ. అండ్ అంటే మాట్లాడడం కూడా అట్లా మాట్లాడడానికి కూడా కొన్ని మాటలు రావు సార్. ఎందుకంటే హ్మ్. పెద్దవాళ్ళు అనే కాకుండా అంటే అదొక అభిమానం. చిన్నప్పటి నుంచి చూస్తూ ఆయన నటని 'అన్నయ్యలో' గాని, లేకపోతే 'హిట్లర్‌లో' గాని లేదంటే అంటే 'ఎస్‌పి పరశురామ్' అంటే ఇంక ఒకటా రెండో బోలెడు సినిమాలు అలా అలా చూస్తూ చూస్తూ అంటే మెగా అభిమానులుగా అందరం గూడా అంటే హ్మ్. అఫ్‌కోర్స్ మనం 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 ఉన్న ఇండస్ట్రీలో అందరిని ఇష్టపడతాం. బట్ కొంతమంది మనకు బాగా అబ్బా! మన ఇంట్లో మనిషి అన్నట్టుంటారు. మనసుకు సో, హత్తుకునేదారు. ఆహ్, ఐయామ్ సో హ్యాపీ టు బి పార్ట్ ఆఫ్ దిస్ అకేషన్. ఎందుకంటే నాకు తెలిసి ఇప్పటి వరకు ఏ హీరోకి ఇలాగ జరగలేదండి అని చెప్పి మీరు చెప్పడం జరిగింది. అలాగే నేను కూడా విన్నాను. ఎందుకంటే 21 నుంచి 12 అవర్స్ బ్యాక్ టు బ్యాక్ ఇట్లాగా దేశ విదేశాల నుంచి ఆయనకి బర్త్‌డే విషెస్ రూపంలో మారథాన్ జరగడం అనేది చాలా సంతోషకరమైన విషయం. అండ్ ఆయన ఎప్పుడు బాగుండాలి సార్. వన్స్ అగైన్ హ్యాపీ బర్త్‌డే టు మెగాస్టార్ గారు. చానా కష్టం వచ్చిందే మందాకిని, చూసేవాళ్ళ కళ్ళు కాకులెత్తుకుపోని. సానా కష్టం వచ్చిందే మందాకిని, నీ నడుం మడతలోన జనం నలిగే పోని. సూపర్. ఇది గాని, లేదంటే 'భోలా శంకర్' ఏ అదిరే స్టైలయ్యా యుఫోరియా నా ఏరియా ఏ భోలా మేనియా ఇది కావచ్చు. సో, అంటే సార్ ముందు నుంచి గూడా ఎన్నెన్ని పాటలు 'యమహా నగరి కలకత్తా పురి నమః ఔరావారధి చిరు త్యాగరాజు నీ కృతినే పలికెను మది చిరు త్యాగరాజు నీ కృతినే పలికెను మది చిరు త్యాగరాజు నీ కృతినే పలికెను మదయ మహానగరి కలకత్తా పురి నమహోగిలి ఔరావారధి ఇది కావచ్చు. తరలి రాదతనే వసంతం దరికి రాని వనాల కోసం ఎన్ని పాటలు సార్. యెస్. లలిత మీరు ప్రియ కమలం విరిసినది వావ్! విష్ యూ హ్యాపీ బర్త్‌డే మెగా స్టార్ చిరంజీవి గారు లలిత వావ్! ప్రియ కమలం విరిసినది. సార్ చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను సార్. అంటే టు బి స్పీక్ ఫ్రాంక్లీ నాట్ ఓన్లీ మెగాస్టార్ గారు. ఇప్పుడు మన మన తెలుగులో ఎంతో ఎంతో మంది పెద్ద పెద్ద వాళ్ళు అంటే తెలుగు ఖ్యాతిని పెంచే అద్భుతమైన యాక్టర్లు మన తెలుగులో ఉండడం మన అదృష్టం. సో మాకైతే ఆహ్, మాకెట్లా ఉంటదంటే సార్ మాకు మ్యూజిక్ డైరెక్టర్స్‌లే ఫస్ట్ ఎట్లని హీరో సార్. అంతే హ్మ్. కదా సార్. ఎందుకంటే యెస్. ఏ సింగర్‌కైనా కూడా మ్యూజిక్ డైరెక్టర్ అనే వ్యక్తి హీరో. యెస్. సో, వాళ్ళు మాకు అవకాశం ఇస్తేనే మేము పాటలు పాడడం గాని, లేకపోతే వాళ్ళ సపోర్ట్ ద్వారా కూడా మేము వస్తూ ఉంటాం. సో, అలాంటిది మేము అప్పుడప్పుడే ఒక బడ్డింగ్ స్టేజ్‌లో ఉన్నప్పుడు గాని, ఆయన రాజకీయాల్లోకి వెళ్ళడం, తర్వాత అప్పుడు అబ్బా! కరెక్ట్‌గా మనం అంటే మనల్ని తీసుకుంటారా? అప్పుడైతే బాలు గారైతే సింగిల్ గార్డ్. ఇప్పుడు బోలెడు కాంపిటీషన్. ఈ కాంపిటీషన్‌లో మన చేత ఎవరు పాడిస్తారు? అవకాశం రావాలి, పాడించాలి అన్న టైంలో లక్కీలీ ఆహ్, 'స్వరబ్రహ్మ' మణిశర్మ గారు కంపోజిషన్‌లో ఫస్ట్ సాంగ్ 'ఆచార్యలో' రావడం. తర్వాత వాళ్ళ అబ్బాయి చేసిన 'భోలా శంకర్‌లో' మళ్ళా అవకాశం రావడం. సో, చాలా చాలా హ్యాపీ. అండ్ ఆయనతో చిరంజీవి గారితో కూడా స్టేజ్ మీద చాలా సార్లు ఎట్లా అంటే, రేవంత్ అంటే నేను మాట మాట డాన్స్‌కని లాగా ఏం చేసిన, రేవంత్ నేను చూస్తుంటే నాకు మా అబ్బాయి గుర్తొస్తుంటాడు చాలా సార్లు అని చెప్పి ఆయన అంటూ ఉండడం. అంటే లైక్ అంటే స్టైల్ గాని, యెస్. లేకపోతే ఇవన్నీ కూడా అంటే కొంచెం ఆయన డాన్స్ ఏయమంటే పాపం ఆయన 'సైరా నరసింహారెడ్డి' అప్పుడు నాకేమో సరిగ్గా 'అర్జున్ రెడ్డి' అవార్డ్‌కి ఆయన ఇచ్చారన్నమాట పిక్చరు. ఆ! ఆయన్ని స్టేజ్ మీదకి లాగి పెర్ఫార్మ్ చేయిపించి ఆ! ఎలా అంటే అసలు కంప్లీట్‌లీ అదొక మంచి ఇది. హ్మ్. దెబ్బలు పడతాయి రేవంత్ అంటే, ఓకే కొట్టండి సార్ మెగాస్టార్ గారు కొట్టారని చెప్పి అందరికి చెప్పుకుంటాను నేను అని చెప్పి. సో దట్ వాస్ ఎ ఫన్నీ కన్వర్జేషన్. అంటే ఆయన హ్మ్. చిన్న అంటే ఇలాగ అందరితోని కలిసిపోయి ఉండే మనస్తత్వం గూడా అదంతా కూడా సూపర్. వి ఆల్ ఆర్ బ్లెస్డ్. అంటే ఇట్లాంటి ఎరాలో మేము ఉండడం. అండ్ థాంక్స్ టు మై మ్యూజిక్ డైరెక్టర్స్.
రైట్. అండ్ మరొక్కసారి మెగాస్టార్ చిరంజీవి గారికి జన్మదిన శుభాకాంక్షలు. లవ్ యూ సార్. థ్యాంక్ యూ రేవంత్.